నమస్తే, నేను మీ రవికృష్ణ అడ్వకేట్. పోలీసులు చెప్తున్న విధంగా బండి సంజయ్ గారి కుమారుడు ఇంతవరకు వాళ్ళకి దొరకలేదు. సిడిఆర్ వెరిఫై చేస్తున్నారు, కాల్ రికార్డ్స్ వెరిఫై చేస్తున్నారు, లొకేషన్ ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి నిన్న ఇన్ఛార్జ్ ఎస్ఐటి మేడం చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే ట్రేస్ అవుట్ అయినట్టు కానీ లేక దొరికినట్టు కానీ పట్టుకున్నట్టు కానీ ఎటువంటి పబ్లిక్ డొమైన్లో సమాచారం లేదు. కాకపోతే ఒక పరిణామం ఏంటంటే ఈరోజు తెలంగాణ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ అయింది. ఆయన తరపున ఒక సీనియర్ అడ్వకేట్ అపియర్ అవుతారు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో కరెక్ట్ కాదు కాబట్టి అపియర్ నేను చెప్పదలుచుకోలేదు. సో ఎవరు అపియర్ అయినా ఏదైనా చట్ట ప్రకారం ఇవ్వగలిగింది అయితే కోర్టు ఇస్తుందేమో, దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు దీంట్లో ఆరోపితుడు. దాంట్లో కేంద్ర మంత్రి స్వయంగా ఆయన దగ్గరికి బాధితురాలు ఫ్యామిలీ వెళ్ళింది ఒక మీడియా ప్రతినిధి మధ్యవర్తిత్వం ద్వారా అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో. అది కూడా ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ప్రజెంట్ పొలిటీషియన్ చేసిన ఆరోపణలు, ఫ్యామిలీని కలిసిన తర్వాత చెప్పిన విషయాలు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే కౌంటర్ ఎఫ్ఐఆర్ చేయడానికి అక్కడ టైం ఉంటుంది ఆయనకి. ఆ టైంలో పోలీసుల ముందు అవైలబుల్ ఉంటాడు ఇదే బండి సంజయ్ కుమారుడు. కౌంటర్ ఎఫ్ఐఆర్ చేశాక తను రాసిన కంప్లైంట్ లెటర్ దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ కాపీ వరకు మీడియా అందరికీ చేరుతుంది. మొత్తం మీడియాలో ఆమె పేరు పాపులర్ అయిపోయింది. ఆ మైనర్ బాలిక పేరుని పోక్సో యాక్ట్ ప్రకారము ఎక్కడా కూడా ప్రస్తావించడానికి, ఈవెన్ కోర్టులో కూడా రాయడానికి వీలు లేదు. ఇప్పుడు వీళ్ళు వేసిన బెయిల్ పిటిషన్లో కూడా ఎక్స్ అని చెప్పి పెట్టారు. డిఫెక్టో కంప్లైనెంట్ డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ బయటికి రాకూడదు అని. అటువంటిది జర్నలిస్టులు పబ్లిక్గా మీడియాలో పబ్లిష్ చేశారు ఆ కంప్లైంట్ కాపీ. దాంట్లో క్లియర్గా ఆమె డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇదే విషయాన్ని ఏ ఛానల్స్ చేశారో నా దృష్టికి వచ్చిన 2-3 ఛానల్ వివరాలు మన డీజీపీ గారికి ఈమెయిల్ ద్వారా వాళ్ళ అఫీషియల్ ఐడికి పంపించడం జరిగింది. మరి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు లేదు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన కరీంనగర్ పోలీసులపైన ఏమన్నా చర్యలు తీసుకున్నారా? లేదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినందుకు కాదు, అది లీక్ చేసినందుకు. బయటికి ఎట్లా వచ్చింది? అక్కడ ఎవరి మీద ఆరోపణలు చేయబడ్డారో ఆమె మైనర్ అని చెప్పి తెలిసి మరి ఆ ఎఫ్ఐఆర్ కాపీని బయటికి ఎట్లా పెట్టారు? సేమ్ డే రోజు ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్ అయింది కదా బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో. మరి అక్కడి నుంచి ఇక్కడ ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఈ బషీర్బాగ్ పోలీసులు కరీంనగర్ పోలీసులతో ఎంక్వైరీ చేయొచ్చు కదా, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు, అతన్ని డిటైన్ చేయండి అని చెప్పని. అది కూడా ఒక హీనియస్ క్రైమ్ గురించి, కాగ్నిజబుల్ అఫెన్స్ గురించి పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు మరి ఎందుకు అతన్ని డిటైన్ చేయలేదు? పారిపోయేంత వరకు మీరు ఎందుకు టైం ఇచ్చారు? 36 గంటల తర్వాత సీఎం గారు నిదానంగా మేలుకొని డీజీపీ గారిని పిలిచి మీరు ఎందుకు డిలే అయింది అని వివరణ అడిగితే ఆయన నేను ప్రధానమంత్రి సెక్యూరిటీలో హోంగార్డ్ దగ్గర నుంచి డీజీ ర్యాంక్ వరకు అందరం బిజీగా ఉన్నామని చెప్పారు. మరి అంటే ఆ టైంలో ప్రధానమంత్రి రాష్ట్రానికి ఎప్పుడైనా వస్తే ఈ రాష్ట్రంలో హత్యలు జరిగినా, మానభంగాలు జరిగినా ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏ న్యాయం జరగదు. వాళ్ళందరూ బిజీగా ఉంటారు కాబట్టి. ఇదే చెప్పదలుచుకున్నారా? మీరు ప్రతి పోక్సో కేసులో లేక ప్రతి రేప్ కేసులో, ప్రతి మర్డర్ కేసులో, రిజిస్టర్ అయ్యే ప్రతి కేసులో మీరు ఇలాగే ఎస్ఐటి ఫామ్ చేస్తున్నారా? ఇందులో స్పెషల్ ఎందుకు వచ్చింది? ఎందుకు కేంద్ర మంత్రి అనగానే ఏమైనా కొమ్ములు వచ్చాయా? భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఒకటే విధమైన చట్టం ఉంది, ఒకటే విధమైన హక్కుల్ని కల్పించింది. అది దేశ అత్యున్నత న్యాయస్థాన చీఫ్ జస్టిస్ కానీ ఆర్డినరీ రోడ్డు మీద పడుకునే వ్యక్తి దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు ప్రతి ఒక్కళ్ళకి ఒకే చట్టాలు, ఒకే న్యాయం ఉన్నది. ఎవరు తప్పు చేసినా చట్టం ముందు సమానులే. మరి అది సమానులే అన్నప్పుడు ఇది ఎక్కడ సమానత? అతను ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? అతను ఎందుకు ట్రేస్ అవుట్ చేయలేకపోయారు? ఎక్కడో ఉన్న ఐబొమ్మ రవిని ట్రాక్ చేసి ఇండియాలో అడుగు పెట్టగానే డీటెయిన్ చేయగలిగిన మీరు ఆయన ఛాలెంజ్ విషయాలు పట్టుకోండి అనగానే మీరు వెళ్ళి పట్టేసుకున్నారు. ఇదిగో పట్టుకుందాం అని చెప్పి మళ్ళీ గొప్పలు చెప్పుకున్నారు. మాతో ఛాలెంజ్ చేయొద్దు తెలంగాణ పోలీసులు తోపులం గీపులం అని. మరి ఇప్పుడు ఏమైంది సార్? మరి ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు. టెక్నికల్ రీజన్స్ చూపించి బెయిల్ తెచ్చుకుంటాడేమో, ఇస్తుందేమో తెలియదు. కానీ ఇప్పుడు బాధితురాలి పరిస్థితి ఏంటి? అంత హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ బయట ఉంటే తను ఏమేం చేయగలడు? ఇదే బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇది ఎప్పటి కేసు, ఎప్పుడు పెడుతున్నారు అని అంటున్నారు. ఆయనే ఒప్పుకుంటున్నాడు ఇది ఎప్పుడుదో 6 నెలల కేసు, 6 నెలల నుంచి ఇది ఎఫ్ఐఆర్ కాకుండా చూశారు అని చెప్పాను. ఒక మీడియా
ప్రతినిధి మధ్యవర్తిత్వం వహించి ఆ ఫ్యామిలీని అతని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు తను నానా దుర్భాషలాడి పంపించాడు అని చెప్పి మీడియాలో కథనాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. దానిపైన విచారణ జరగాలి కదా, ఈయన పాత్ర పైన విచారణ జరగాలి కదా. ఇంత హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, అది కూడా కేంద్ర మంత్రిగా ఇంకా ఉంటూ కూడా ఇన్వెస్టిగేషన్ని ఇది డామినేట్ చెయ్యడు అని చెప్పి గ్యారంటీ ఏంది? ఇన్ఫ్లుయెన్స్ చెయ్యడు అని చెప్పి గ్యారంటీ ఏంది? అతనుకున్న రాజకీయ ధన మద పలుకుబడితోని తను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి గ్యారంటీ ఏంది? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ప్రధానమంత్రి గారికి ఇంత కూడా ఏమాత్రం సిగ్గు శరము ఉన్నా సరే తక్షణం అతన్ని మంత్రి పదవి నుంచి తొలగించాలి. నైతిక బాధ్యత అనేది ఒకటి ఉంటుంది సార్. చిన్న ఆరోపణలకే పెద్ద పెద్ద పదవులు వదులుకున్న వాళ్ళు ఉన్నారు. 1 కోటి రూపాయల ఆరోపణ, లంచగొండితనం ఆరోపణ వచ్చిందని చెప్పని పివి నరసింహారావు గారిని ఢిల్లీ నుంచి గల్లీ వరకు పంపించారు. సీతారాం యెచూరి అనే వ్యక్తి చేసిన ఆరోపణల గురించి ఒక ప్రధానమంత్రికి 1 కోటి రూపాయలు ఒక లెక్కన తన ఒక సంతకంతో కొన్ని లక్షల కోట్లు రిలీజ్ అవుతాయి. అటువంటి స్థాయి వ్యక్తి అక్కడి నుంచి ఆరోపణలు వచ్చాయని చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ దాకా తోయించబడ్డాడు. చాలామంది గత నాయకులు ఇంతకు ముందు చరిత్ర చూస్తే మనము చిన్న చిన్న ఆరోపణలకే పదవులు వదులుకున్నారు. ఎందుకు? ఇదే క్యాబినెట్లో, ఇదే మోదీ క్యాబినెట్లో కూడా వదులుకున్నారు కదా. అందరికీ ఒక న్యాయం, ఈయనకు ఒక న్యాయమా? ఈయన ఏమన్నా స్పెషల్గా బయట నుంచి వచ్చాడా? అందరికి ఒకటే ఉండాలి. ఈయన అసలు ఎంపీగా కొనసాగే అర్హత ఉందా అసలు? మరి అంత జరిగిన తర్వాత కూడా మీడియా ముందుకు వచ్చి మళ్ళీ జై శ్రీరామ్ అంటాడు, మళ్ళీ నేను దేశం కోసం, పార్టీ కోసం పనిచేశాను, నేను ఎప్పుడు పార్టీ తలదించుకునే పని చేయను అంటే, నీ దగ్గరకు ఒక బాధితురాలు వచ్చి నాకు మానభంగం జరిగింది అని ఒక మైనర్ బాలిక చెప్పినప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? నిష్పక్షపాతంగా విచారణ జరిపించమని నీ కొడుకుని తీసుకెళ్లి పోలీసుల ముందు పెట్టకుండా నువ్వు బాధితురాలని బెదిరించి పంపించావని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ తర్వాత నువ్వు బెదిరించవని గ్యారంటీ ఏంది? రేపు బెయిల్ వచ్చాక ఇక్కడి నుంచి నువ్వు బయటికి పంపించని గ్యారంటీ ఏంది? ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయవని గ్యారంటీ ఏంది? ఇవి సాధారణ ప్రజల్లో ఉన్న అనుమానాలు. ఈ అనుమానాల్ని దూరం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. రాజకీయాలు పక్కన పెడితే ఎవరైనా సరే తప్పు చేసిన వాడు చట్టం ముందు సమానుడే అని భావిస్తే ఎస్ఐటీలు పక్కన పెట్టి ఫస్ట్ తీసుకొని వచ్చి అతన్ని రిమాండ్ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి ప్రాపర్గా, నీ ఇంపార్షియల్గా, ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. అప్పుడే ఈ ప్రభుత్వం పైన నమ్మకం అనేది ఏర్పడుతుంది. గత ప్రభుత్వం అలా చేసింది, ఈ ప్రభుత్వం ఇలా చేసింది అని కాదు. ఎవరు చేసినా తప్పు తప్పే. గత ప్రభుత్వం తప్పు చేసుంటే మీరు మాట్లాడాల్సింది. అప్పుడు మాట్లాడేటోళ్ళు మాట్లాడారు. అప్పుడు లాకౌట్ జరిగినప్పుడు మాట్లాడే నేను. అప్పుడు జరిగిన అరాచకాల గురించి ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాను నేను. అదే పబ్లిక్ డొమైన్లో డేటా అంతా ఉంది. ఇక్కడ ఏ ప్రభుత్వము, ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు. తప్పు అనేది తప్పే. మనవాడు చేస్తే రైటు, పక్కోడు చేస్తే తప్పు కాదు. ఎవడు చేసిన సంసారమే, ఎవరు చేసిన వ్యభిచారమే. అది గుర్తుపెట్టుకోండి.